వస్తున్నారా? ఇక్కడ ఉండమంది ఇంకా ఎంతసేపు? 10 నిమిషాల్లో వచ్చేస్తా. కాల్ చేయదు, లిఫ్ట్ చేయదు. వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిందిరా నాకు. నువ్వు వస్తున్నానా? హలో, ఒక అప్సరసను చూసి అది ఆగిపోయా అంటే హలో 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 ఒక అప్సరసను చూసి అది ఆగిపోయా అంటే హలో. ఇక్కడ కూర్చున్నారేంటి? అక్కడ ప్లేస్ ఉందట, వెళ్ళండి. అంటే మేడం ఒక నిమిషం రా. అంటే ఇప్పుడు తాజ్ మహల్ మనం చూడగానే నచ్చేస్తుంది కదా, కానీ తాజ్ మహల్ దగ్గర ఉండడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వరు మేడం. అయితే నాకు తాజ్ మహల్ కంటే తాజ్ మహల్ మనం చూడగానే నచ్చేస్తుంది కదా, కానీ తాజ్ మహల్ దగ్గర ఉండడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వరు. తాజ్ మహల్ కంటే అందంగా ఉన్నారు కదా, అందుకే. హలో, మీ పని ఏదో మీరు చూసుకోండి. నా పని మీదనే నేను ఉన్నా మేడం. డ్రెస్ ఎక్కడ కొన్నారు? బాగుంది మేడం. షాప్ లో కొన్నాను. అంటే షాప్ పేరు మేడం? నాకెందుకు అడుగుతున్నావు? అసలు ఎవరినో. అంటే డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నారో తెలిస్తే నేను కూడా ఒక జత తీసుకుందామని. హలో మిస్టర్, మీరు ఏదో పని మీద వెళ్తున్నారు, వెళ్ళండి. మేడం నాకు ఏ పని లేదు మేడం, ఆల్రెడీ చెప్పేసాను వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిందని చెప్పి. ఎక్కడ దెబ్బలేనా తగిలాయా? ఏంటి పులిహోర కలుపుతున్నా? లేదు మేడం, నేను పులిహోర కలిపితే ఇలా ఉండదు. లేదు మేడం, నేను పులిహోర కలిపితే ఇలా ఉండదు. నేను పులిహోర కలిపితే గిలగిల కొట్టేసుకుంటున్నాను. మీరు ఏంటయ్యా నన్ను తగులుకున్నావు ఇలాగా? లేదు మేడం, నాకు వెళ్ళాలని అనిపించిందా, ఎందుకో సడన్ గా ఇక్కడ చూసి ఇలా యాక్సిడెంట్. హలో, మెలికలు తిరిగిన చాలు, నీ పని నువ్వు చూసుకో. మేడం ఉంది కానీ మీదే ఊరు మేడం? నీకెందుకు? అంటే ఇంత అప్సరసని కన్నా ఆ ఊరి పేరు తెలుసుకుందామని. అబ్బో, వేసిన బిస్కెట్లు చాలు, నన్ను ఎక్కడికో మోసేస్తున్నావు గానీ చాలు. మేడం మీరు ఓకే అంటే నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏ అందులో హార్ట్ ఏమైనా లేదా? అంటే ఎక్కడికో అంటున్నారు కదా, నా బాడీలో ఈ ప్రపంచంలో గుండె కంటే ప్రశాంతమైనది ప్రేమైనది ఏది ఉండదు కదా. ఏం తిన్నావు నాన్న? ఇంత పులిహోర కలుపుతున్నావు, పులిహోర తినేసి వచ్చావా ఏమైనా? మేడం కరెక్ట్ గా చెప్పారు, ఇప్పుడే వస్తా గుళ్ళో పులిహోర తినేసి వచ్చా మేడం. అయితే నవ్వేశారంటే మీకు నచ్చే ఉంటా నేను. మేడం నిజం చెప్పండి, నచ్చే ఉన్నా కదా మేడం? నన్నేంటి నిజం చెప్పండి, నచ్చే ఉన్నా కదా మేడం? నన్నేంటి ఇలా తగులుకున్నావు? నేను వెళ్తాను, నువ్వేంటి ఎల్లు, నీ పని వెళ్దాం మేడం. నువ్వెక్కడికి వస్తావు? నాకేం పని లేదు, ఈ రోజు మీ వెనకాల తిరగడమే నా పని. ఇక్కడ నుంచి రోజు ఇంట్లో సతాయిస్తారు మేడం, ఏమన్నా జాబ్ చూసుకో అని. ఖచ్చితంగా సాయంత్రం వెళ్ళగానే మా అమ్మకి మా నాన్నకి చెప్తా, జాబ్ దొరికింది నాకు. ఎక్కడ నేర్చుకున్నా? ఎంత మందితో చెప్పావు ఇలా? ఎవరితో చెప్పాలి మేడం, వస్తున్నానా సడన్ గా మిమ్మల్ని చూసి నోట్లోంచి టకటక మిషన్ వచ్చినట్టు వచ్చేస్తుంది మాట్లాడి. చైన్ బాగుంది, మీ బొట్టు బాగుంది, మీ డ్రెస్ బాగుంది. డ్రెస్ ఎక్కడ కొన్నారు మేడం? ఏ షాప్ లో కొన్నారు మేడం? అరే నన్ను మోసింది చాలు, ఆఫీసే మేడం. మిమ్మల్ని గుండెల్లోనే మోద్దాం అనుకుంటున్నా. మాటలదేమున్నది మేడం, మాటలు వస్తూనే ఉంటాయి, గుండెల్లో మోస్తాం మిమ్మల్ని. చాలా ఎక్కువ చేస్తున్నావు, వెళ్ళండి సార్ మీరు. మేడం మీకు పెళ్ళయిందా? అయిందా? నిజంగానా మేడం? ఒట్టేసి చెప్పండి మేడం. ఏంటి నువ్వు ఒట్టేయమంటున్నావు? అది పెళ్ళైంది కదా, ఒట్టేసి చెప్పండి. నీకెందుకు ఏం చెప్పాలి? అంటే ఒట్టేసి మేడం, మీకు పెళ్లి కాలేదు నాకు తెలిసి. ఈ అందమైన అమ్మాయిని చేసుకోవాలంటే మినిమం తాజ్ మహల్ కట్టించిండాలి మేడం. ఒట్టేయండి, మీకు పెళ్ళైందా లేదా? ఒట్టేయండి పెళ్ళైందా లేదా మేడం? పెళ్ళైందా లేదా? అయ్యింది. ఇది ఒట్టేయండి ఒకసారి. ఒకసారి టచ్ చేయండి మేడం, ఒకసారి టచ్ చేయండి. పెళ్లి కాకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మేడం. అవునా? నా ప్రపంచంలో దీనికంటే ధన్యం ఇంకేది ఉండదు. పుట్టినప్పటి నుంచి దరిద్రం రావే, ఇక్కడ ఎవడో నన్ను తగులుకున్నాడు, పులిహోర కలుపుతున్నాడే, నన్ను వదలట్లేదు మేడం. ఫోన్ లేదు ఏం లేదు, మీరు ఊరికే నాటకాలు ఆడుతారు కదా మేడం. నన్ను భయపెడితే వెళ్ళిపోతా అనుకుంటారు కదా, నేను భయపడి మేడం, మీకోసం తన్నులు తింటా. హలో మిస్టర్, కొంచెం నాకు దారిస్తే నేను పోతా. నువ్వు నన్ను పులిహోర కల్పించాలు, వేరే దగ్గర కలిపి. మేడం మీరు కావాలంటే దారే రెడీ చేస్తాను నేను, రండి మేడం, పూలు చనుక్కుంటూ వస్తా. ఇది ఎక్కడుందిరా నాయన, ఈ నన్నేంటి ఇలా తగులుకున్నాడు? మేడం మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుంటా. తీసుకెళ్తారా? పెళ్లి చేసుకుంటా మేడం. అబ్బో చెప్పండి మేడం, మీ కాలు కింద చెప్పులా ఉంటా లైఫ్ లాంగ్. అంటే ఇంటికి తీసుకెళ్ళిపోతానంటారు? ఇంటికి తీసుకెళ్ళిపోతా, మోసుకొని వెళ్ళిపోవడమే. మీరు ఓకే అనేది లేట్. సరే మరి లేట్ ఎందుకు? పదా మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పేద్దాం, మీ అబ్బాయి నన్ను లవ్ చేశాడంట, నన్ను పెళ్లి చేసుకుంటాడంట అని నేనే చెప్తాను. జాబ్ దొరికిందని మా అమ్మ వాళ్ళకి చెప్పలేదు. ఇప్పుడే కదా నాటకాలు వేసావు, నువ్వంటే ఇష్టం, గుండెల్లో పెట్టుకుంటా, అక్కడ పెట్టుకుంటా, ఇక్కడ పెట్టుకుంటా అని. ఇప్పుడు పెళ్లి అనేసరికి ఎందుకు మారుదట? నేనైతే పెళ్లి చేసుకుంటా, నువ్వు కూడా నాకు నచ్చావు అబ్బా. కదా మీ ఇంటి దగ్గరికి వెళ్ళి నచ్చేస్తాను, నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా బాగుంటాను, మా ఏరియాలో టాకు. అందుకే నేను ఇంత బాగుంటానా, మీరు ఇంత బాగుంటారు.
సో మిమ్మల్ని చేసుకున్నా అనుకో నా ఇజ్జత్ కూడా పెరుగుతుంది. అయితే ఈ రోజు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి చెప్తాను, మీ అడ్రస్ అవన్నీ కొంచెం నాకు పేపర్ లో రాసిస్తే. మీరు చెప్పడం ఏంటి, నేనే తీసుకెళ్లి మీ అబ్బాయి అలా కాదు మేడం, అలా కాదు మేడం, ఏంటి మీ నెంబర్ ఇవ్వండి. నేను నెంబర్ ఎందుకు ఇస్తా, డైరెక్ట్ గా మీ ఇంటికే వస్తా. నెంబర్ ఎందుకు అది కాదు మీకు ఇంకో విషయం చెప్తాను. మీరు అనుకున్నంత సింపుల్ కాదు, మా ఇంట్లో తోమేస్తారు నన్ను పూర్తిగా. పులిహోర కలిపేటప్పుడు తెలీదా అది కాదు మేడం, ఫస్ట్ స్టార్టింగ్ ఎలా అంటే మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చాను అని అంటున్నారు. మా అమ్మకి చెప్పాలి, మా నాన్నకి చెప్పాలి, వాళ్ళు ఓకే అయిన తర్వాత మనం పెళ్లి చేసుకున్నాం. అలా మేడం ఇప్పుడు తెలిసింది కదా, పులిహోర కలిపింది, పెళ్లి అనేసరికి ట్రాప్ అయిపోతుంది. లేదు మేడం, పెళ్లి చేసుకుంటాం మేడం నిజంగానే. వెళ్దాం రా మరి, ఇప్పుడు కాదు మేడం, ఇంటి దగ్గర చెప్దాం రా మేడం. తాజ్ మహల్ చూడగానే సొంతం అయిపోదు మేడం. మేడం అది కాదు, నేను చెప్పేది వినండి ఒకసారి. మేడం నువ్వు ఎంత దూరం పోయినా ఫాలో అవుతూనే ఉంటాం, మీ ఇష్టం. చెప్పేది వినండి ఒకసారి, రండి మేడం. అది కాదు మేడం.